ఏ స్థానిక సంఘంలో సాధారణమైన క్రైస్తవ వివాహం జరిగించుకోవచ్చు. క్రైస్తవ వివాహ చట్టం ఏం చెప్తుందంటే తప్పనిసరిగా పురుషుడు స్త్రీ వారిద్దరూ కూడా మేజర్స్ అయి ఉన్నారు. బాల్య వివాహాన్ని చట్టం ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహిస్తుంది. క్రైస్తవ వివాహ చట్టం ఏం చెప్తుందంటే ఇరువురిలో కనీసం ఒకరైనా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసించుకోవాలి. క్రైస్తవ వివాహ చట్టం ఏం చెప్తుందంటే ఇరు పక్షాల నుంచి ఒకరు సాక్షులు అలాగే తల్లిదండ్రుల యొక్క సంరక్షణలో ఈ వివాహం జరిగించాలని చట్టం మనకు తెలియజేయండి. క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం వివాహం జరిగించుకోవడానికి కనీసం 2 వారాల ముందు వారి స్థానిక సంఘాల్లో బహిరంగంగా ప్రకటించాలి. అంటే ఎలాంటి అధ్యక్షులు లేకుండా ఉన్నప్పుడు క్రైస్తవ వివాహం జరిగించుకోవడానికి ఆటంకాలు ఉండవు. క్రైస్తవ వివాహ చట్టం ఏం చెప్తుందంటే సంపూర్ణ పురుషుడు స్త్రీకి క్రైస్తవ వివాహం జరిగించాలి. ఒకవేళ బిడ్డ యొక్క పరిస్థితుల్లో ఏమాత్రం అనుమానం ఉన్నా క్రైస్తవ వివాహాన్ని పూనుకోకూడదు. కారణం పెట్టే క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా జీవితంలో ఒకే ఒకసారి వివాహం. ఒకవేళ పునర్వివాహం జరిగించుకోవాలంటే భార్య భర్తలో మృతి పొందిన తర్వాత కానీ పునర్వివాహం జరిగించుకోవడానికి అవకాశం లేదు. అమ్మ ఎవరు కావాలి? ఎవరు కావాలి? మీరు ఎక్కడికి తిరగకూడదు, తిరగకూడదమ్మా. క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా ఇదిగో వరుడు వధువు వారిరువురు కూడా ఎలాంటి బలవంతపు వివాహానికి పూనుకోకుండా తమ అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేయాలి. క్రైస్తవ వివాహ చట్ట ప్రకారంగా వివాహాన్ని హాజరైనటువంటి వారందరూ ఏకాభిప్రాయంతో క్రైస్తవ వివాహానికి మద్దతు ఇచ్చేవారు ఉన్నారు. ఒకవేళ న్యాయపరమైన చట్టపరమైన ఏదైనా ఉంటే బహిరంగంగా తమ అధ్యక్షులు తెలియజేయాలి. క్రైస్తవ వివాహ చట్టం ప్రకారంగా ఇదిగో ఈ కుటుంబాల వారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేత ఆమోదం పొందినటువంటి వివాహ రిజిస్టర్ ద్వారా క్రైస్తవ వివాహం జరిగించుకోవాలి. ఇది చట్టంలో పొందుపరిచినటువంటి సంగతులు. అయితే ఈరోజు మన మధ్యలో వరుడు మన మధ్యలో ఉన్నారు. వారిద్దరూ క్రైస్తవ వివాహం జరిగించుకోవడానికి వారు కోరుతున్నారు. కాబట్టి గతంలో వారు స్థానిక సంఘంలో వారు అనౌన్స్మెంట్ చేస్తున్నట్టుగా ఇది చివరిసారిగా ప్రకటన చేయడానికి మనందరికీ సమావేశమయ్యాం. ఆయన మొట్టమొదటిగా వరుడు వధువు తమ అభిప్రాయాలు బహిరంగంగా తెలియజేయాల్సినటువంటి సమయంలో ఈ సమయంలో వరుడు పైకి లేచి నిలబడాల్సిందిగా వారిని నేను ప్రారంభంగా ఆహ్వానిస్తున్నాను. ఈ సమయంలో మొట్టమొదటిగా వరుడు తన అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేస్తారు. మీరందరూ సైలెంట్గా ఉంటే ఆయన అభ్యర్థి నుండి వినొచ్చు. మొట్టమొదటిగా వరుడిని నిలబడడానికి ఆహ్వానిస్తున్నారు. వరుడు తన అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేసిన తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి వధువు కూడా తన అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేయాల్సిందిగా ప్రేమతో వధువుని ఆహ్వానిస్తున్నారు.
ఈ క్రైస్తవ వివాహం జరిగించుకోవడానికి ఎలాంటి బలవంతం లేదని, అభ్యంతరం లేదని, మీరందరూ కూడా ఆ బిడ్డను మనం ప్రార్థించాలని వారు అభ్యర్థించారు. వారి యొక్క విన్నపాలు విన్న తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ప్రతి వారు అనుకుంటాం, ఈ క్రైస్తవ వివాహం జరిగించడానికి ఎవరికైనా అబ్జెక్షన్ ఉంటే దయచేసి బహిరంగంగా తెలియజేయాలని ప్రాముఖ్యమైన నిర్ణయం స్వాగతిస్తున్నాను. యవనస్తులైనటువంటి వీరిరువురు ఈ క్రైస్తవ వివాహం చేసుకోవడానికి ఏదైనా న్యాయపరమైన, చట్టపరమైన కారణాలు ఏదైనా ఉంటే దయచేసి తెలియజేయాల్సిందిగా సభాముఖంగా ప్రతి వారికి తెలియజేస్తున్నాను. ఎవరైనా ఉన్నారా? బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరు పక్షాల నుంచి కానీ, లేకపోతే సంఘానికి వెలుగుతున్న నుంచి కానీ, ఒకవేళ ఎవరైనా అభ్యర్థి పెట్టేలా ఉంటే బహిరంగంగా తెలియజేయాల్సిందిగా మూడవసారి నేను ప్రకటిస్తున్నాను. ఎవరైనా ఉన్నారా? ఎవరు లేని పక్షంలో వధువు వరుడు వారిరువురు ఈ క్రైస్తవ వివాహం జరిగించుకోవడం మాకు ఇష్టమైనటువంటి వారు దయచేసి మీ కుడి చేతి పైకి చూపించాల్సిందిగా కోరుతున్నాను. మీరిరువురు పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టమైనటువంటి వారు, అభ్యంతరమైనటువంటి వారు చాలా మంది వధువు వరుడు తమ తమ అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేసిన తర్వాత సభ్యులైనటువంటి మీలో ప్రతి వారు వారి వివాహానికి మద్దతు ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయించినటువంటి అధికారులను బట్టి ఈ క్రైస్తవ వివాహం జరిగించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదని సభాముఖంగా నా ఆమోదాన్ని కూడా తెలియజేస్తున్నాను. ఈ సమయంలో పెళ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదికపై కావాల్సిన వారిని ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు లేదా సంరక్షకులు, పెళ్లి కుమారుడు మరియు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదికపై కావాల్సిందిగా వారిని ప్రేమకు ఆహ్వానిస్తున్నాం. ఓకే, ఈ సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి యాకోబును సంసారులుగా చేసిన తర్వాత, యాకోబును దేవుడు సంసారులుగా చేసిన తర్వాత దేవుడు గర్భఫలం అనుగ్రహిస్తున్నాడు. దేవుడు చక్కటి గర్భఫలం నవ్య స్త్రీని తల్లిదండ్రులకు అనుగ్రహిస్తే బిడ్డ కడుపులో పడినప్పటి నుంచి ఎన్నో కోరికలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలంపులు, ఎన్నో ప్రార్థనలు బిడ్డను అల్లారుగా పెంచుకుని, బిడ్డను విద్యావంతురాలు చేసి, భయభక్తుల్లో పెంచి, బిడ్డను ప్రేమించి, సంరక్షించి, పోషించి, ఆదరించి, ప్రతికూలమైనటువంటి అవసరాలను తీర్చిన తర్వాత ఇందులో దేవుడు అప్పగించిన బాధ్యతలో వివాహం ద్వారా వరుడుగా అప్పగించాడు. కాబట్టి ఇక్కడ జరుగుతుంది ఏంటంటే బాధ్యతలు బదలాయింపు జరుగుతున్నాయి. సంరక్షించడం, ప్రేమించడం, ఆదరించడం, ప్రతి అవసరం తీర్చడం. దీనికి సిద్ధపడినటువంటి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రుల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇది సాధారణమైనటువంటి సంగతి కాదు. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డని ఉన్నత స్థితిలో చూడాలని కోరుకుంటారే కానీ నీచ స్థితిలో చూడాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. తమ బిడ్డ సంతోషంగా ఉంటే, ఆనందంగా ఉంటే, పోషించబడుతూ ఉంటే, ప్రేమించబడుతూ ఉంటే, సంరక్షించబడుతూ ఉంటే, ఆదరాభిమానాలు పొందుతూ ఉంటే తల్లిదండ్రులకు అంతకంటే ఆనందంగా చెప్పండి. అలాంటి పరిస్థితుల్లో పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుడికి వారి కుటుంబానికి అప్పగిస్తున్నారు. దయచేసి పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులను
తమ కుమార్తె యొక్క చేతిని తీసుకుని పెళ్లి కుమారుడు అప్పగించాల్సిందిగా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. దేవుడు మానవ నిర్మాణంలో చేతులను అనుగ్రహించాడు. చేతులు కష్టపడడానికి, చేతులు నిలబెట్టడానికి, కట్టడానికి, కన్స్ట్రక్షన్ ఉపయోగపడాలి. నిజంగా నీ చేతులు కష్టార్జితంగా అనిపిస్తాం అవునైతే చేతులు పడగొట్టడానికి కూడా ఉపయోగపడతాయి, కూడగొట్టడానికి కూడా ఉపయోగపడతాయి. అయితే ఇదిగో 2 కుటుంబాలు, పెళ్లి కుమారుడు యొక్క కుటుంబం, పెళ్లి కుమార్తె యొక్క కుటుంబం, ఈ 2 కుటుంబాలు కలిసి ఒక నూతనమైనటువంటి కుటుంబాన్ని కడతారు. ఈ సమయంలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, దయగలిగిన ఆయన, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి తండ్రి, ఇరు కుటుంబాలను మీరు ప్రేమించి వారి గర్భఫలాలను మీరు దీవించి నాయన తమ బిడ్డలకు వివాహం కలిగించాలి. తమ కలిగిన మంచి మనస్సు బట్టి నీకే కృతజ్ఞతలు. నీ చిత్తమైతే నూతన కుటుంబంగా కట్టబడబోతూ ఉన్నటువంటి ఆ జంట విషయంలో ఇరు కుటుంబాల వారు ప్రేమ దయ కలిగి నైనా ఈ రోజు ఎంతో సంతోషమైతే తమ బిడ్డలను కలుపుతూ ఉన్నారో మరణ పర్యంతం వరకు అదే విశ్వాసంతో కొనసాగడానికి చూపించండి. బిడ్డలు నిన్ను దీవించి ఆశీర్వదించారు. తల్లిదండ్రులుగా తమ బాధ్యతను, తమ కర్తవ్యాన్ని వారు నిర్వర్తించి ప్రేమించడం, పోషించడం, సంరక్షించడం విషయంలో ఆయన కుమార్తె బాధ్యతను వరుడు అప్పగిస్తుండగా ఏకమైనగా వరుడు ఆ బాధ్యతను స్వీకరించి నమ్మకమైన భర్తగా తన బాధ్యతను గుర్తించగలిగే బాధ్యతను ప్రసాదించారు. ఆయన ఈ ప్రార్థన మనవులు మా ప్రభు యేసు నామములో వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. ఈ సమయంలో పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వారిరువురు చేతులు అలాగే పట్టుకుని తల్లిదండ్రులు మళ్ళీ మీ స్థానంలో వెళ్ళవలసిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీరు మళ్ళీ నేను పిలిచేట వరకు మీరు కాకపోతున్నాను. దయచేసి గమనించండి, వరుడు వధువు వారిరువురు కూడా తమ తమ అభిప్రాయాన్ని బహిరంగంగా తెలియజేసిన తర్వాత ఆహ్వానించబడినటువంటి మీరు అతను ఆమోదించిన తర్వాత మీ బాధ్యత అయింది. మూడవదిగా తల్లిదండ్రులు వారిరువురిని ప్రేమతో వారి చేతులు కలిపి బాధ్యతను అప్పగించిన తర్వాత తల్లిదండ్రుల యొక్క పాత్ర కూడా అయింది. అయితే వారిరువురితో నిబంధన చేయించాలి. క్రైస్తవ వివాహం అంటే ఒకరితో ఒకరు చేసుకునేటువంటి నిబంధన, ప్రమాణాలతో కూడిన నిబంధన. ఈ నిబంధన వెనక దేవుడు సాక్షిగా ఉంటాడు. మనం ముందుగా ప్రకటించుకున్నట్లుగా ఈ వివాహానికి ఇరు పక్షాల నుంచి 2 సాక్షులు ఉన్నారు. సాక్షులు మనుషులు కొంతకాలం ఉన్న తర్వాత ఎత్తుకొలుగుతారు. కానీ క్రైస్తవ వివాహం వెనక దేవుడు ఉన్నాడు. కాబట్టి గ్రంథం మనకి ఏం సాధిస్తుందంటే, నువ్వు ఒకసారి నిబంధన చేసుకున్న తర్వాత, అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత భవిష్యత్తులో నువ్వు అగ్రిమెంట్ని నువ్వు మీరితే, నిబంధనలు మీరితే, ఇచ్చినటువంటి ప్రమాణాలను విస్మరిస్తే ఇదిగో నేను సాక్షిగా ఉన్నాను దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే
తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని సాక్షిగా పెట్టుకుని పెళ్లి చేసుకోవాలి. కాబట్టి ఇది ద్వైపాక్షిక ఒప్పందం. ఇరు పక్షాల వారు ఒకరితో ఒకరు, వరుడు వధువుతోనూ వధువు వరుడితోనూ ఇరువురు ఒకరితో ఒకరు చేసుకునేటువంటి నిబంధనకి ఇది గుర్తు. కాబట్టి మర్చిపోవద్దు. బైబిల్ గ్రంథంలో మనం 2 మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా గుడారంలో అతిథిగా ఉండగలిగిన వాడు, ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగిన వాడు అన్న తర్వాత దేవుని యొక్క రాజ్యంలో అతిథిగా ఉండేటువంటి వాడు అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. జీవితంలో చాలాసార్లు ప్రమాణం చేస్తాం, కానీ నష్టం వచ్చినప్పుడు మాట తప్పుతాం. కానీ దేవుని గుడారంలో అతిథిగా ఉండేటువంటి వాడు నష్టం కలిగిన మాట తప్పడు అన్నాడు. కాబట్టి వరుడు వధువు ప్రమాణం చేస్తే మరణం వచ్చి వాడు వేరు చేసినంత వరకు ప్రమాణాన్ని నిలబెట్టుకోవడమే జీవితం. కొత్త నిబంధనలో ప్రభువు యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలేను, వీటికి మించినది కృష్ణుని నుండి పుట్టినది. అంటే తల్లిదండ్రుల సమక్షంలో, ఎంతమంది అతిథుల సమక్షంలో, దేవుని సమక్షంలో, దైవజ్ఞుల సమక్షంలో ఒకరితో ఒకరు ప్రమాణం చేసుకునేది ఇది 3-4 నిమిషం కోసం కాదు. మరణించేటంత వరకు ఏకమైన ప్రమాణాలను నిలబెట్టుకోవడం క్రైస్తవ జీవితం. క్రైస్తవ వివాహం అంటే ఒకరితో ఒకరు చేసుకునే నిబంధనే. ఇది ఈ సమయంలో మొట్టమొదటిగా వరుడు వధువుతో నిబంధన చేస్తాడు, తదుపరి వధువు వరుడితో నిబంధన చేస్తుంది. దీన్ని మీరు జాగ్రత్తగా తిలకించాలని, ఆస్వాదించాలని, బిడ్డల వరకు వారి భవిష్యత్తు వరకు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. వారి ఇరువురు ఒకరితో ఒకరు చేసుకునేటువంటి ప్రమాణాలకు ముందుగా వరుడు వధువు యొక్క తల మీద ఉన్నటువంటి ముసుగును తొలగించాల్సిందిగా ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అమ్మాయి సార్ ఎవరైనా వచ్చి ఒకసారి అందరూ గట్టిగా చెప్పబడుతున్నాను. వరుడు తాను ఎవరితో అయితే నిబంధన చేయబోతున్నాడో ఆ వధువు యొక్క మొహాన్ని స్పష్టంగా చూడడానికి తన తల మీద ఉన్నటువంటి ముసుగు తొలగించాడు. ఇప్పుడు ఎవరితో ప్రమాణం చేస్తున్నాడో తెలుసు, ఎవరి సమక్షంలో ప్రమాణం చేస్తున్నాడో తెలుసు, దీనికి అదృశ్యం ఉన్నటువంటి దేవుడు సాక్షి అనేటువంటి సంగతి తెలుసు. అతను హృదయపూర్వకంగా తన కాబోయేటువంటి భార్యతో ప్రమాణం చేయాలని ప్రాంతంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. కాసేపు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేపిస్తా అన్న, ఈ మాటలు స్పష్టంగా ఉండాలి. తమ్ముడు రికార్డింగ్లో కరెక్ట్గా మాట పడాలి. రికార్డింగ్ అంతా పోయినా పర్లేదు, ఈ మాటలు మాత్రం పోకూడదు. ఈ సమయంలో మొట్టమొదటిగా వరుడు వధువుతో ప్రమాణం చేస్తున్నాడు. దీన్ని జాగ్రత్తగా తప్పించుకోవాలని ప్రారంభిస్తున్నాను. 5 వ్యక్తులు రాకేష్ అనే నేను, నవ్య అనే నేను నా భారతదేశం దగ్గర నుంచి ఇది మొదలుకొని మరణము మరణ వ్యవహార వరకు దేవుని పరిశుద్ధమని చెప్పిన ఏలుకైనాను, కీడుకైనాను, కలిమియమును, వ్యాధి అనును, ఆదాయమును, కష్టములను, సుఖములను
ఎప్పటికీ నేను విడుదల నేను ప్రేమించి సంరక్షించి ఆదరించి కనపరిచి సన్మానించి నా జీవిత కాలంపై నీయను నమ్మకంగా ఉందని నా జీవితంలో ఏ ఇతర పరిస్థితిని ఆశింపక మోహింపక నీకే భర్తగా ఉందని ఆత్మ సంబంధ విషయంలో నీకు తోడై ఉంటూ అంతం వరకు నీతో కలిసి నమ్మకముగా నీకే భర్తగా ఉందని మనందరికీ తండ్రి అయిన దేవుని చెప్తాను, మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్తాను, పరిశుద్ధ సంఘం చెప్తాను, దైవజనులు చెప్తాను, మన ఇద్దరు తల్లిదండ్రులు చెప్తాను. నేను ఈ ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణం నమ్మకం నుంచి నేను వీరి భర్తగా స్వీకరించిందని భర్తగా స్వీకరించుకున్నాను. వధువుతో చేసినటువంటి ప్రమాణం దాని యొక్క సారాంశం ఏంటంటే, ఈ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తాను, సంరక్షిస్తాను, పోషిస్తాను. కలిమైనా లేమైనా వ్యాధైనా బాధైనా ఆరోగ్యమైనా అనారోగ్యమైన ఎప్పటికీ నేను నిన్ను విడిచిపెట్టను. నా జీవితంలో నీకు తప్ప ఏ ఇతర పరిస్థితిని ఆసక్తిని మోహించడం. ఆత్మ సంబంధమైన దేవుని విషయంలో ఎప్పుడు నేను నీకు సహకారుడుగా ఉంటానో ఇదిగో నిత్యత్వం వరకు నేను నడిపిస్తాను. ఈ ప్రమాణము వచ్చినటువంటి అతిథుల ముందు, దైవజ్ఞుల ముందు, దేవుని ముందు, సమాజం ముందు, నా బంధువుల ముందు నేను మీతో ప్రమాణం చేస్తున్నాను. దయచేసి నన్ను నీ భర్తగా అంగీకరించు. ఎంత చక్కటి భావంతో కూడుకున్నటువంటి ప్రమాణం. మరొకసారి గట్టి చెప్పకపోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఇదిగో తదుపరి వరుడితో ఇదిగో ప్రమాణంతో ఉన్నటువంటి నిబంధన చేసుకోవాల్సిందిగా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేను రామకృష్ణులను నా భాషగా స్వీకరించి ఇది మొదలుపెట్టి మరణంలో నడపాయ వరకు దేవుని పరిశుద్ధ నియమం చొప్పున మేలు కలిగిన కీడు కలిగి కలిమి అందులో లేని అందులో వ్యాధి అందులో బాధ అందులో ఆరోగ్యం అందులో అనారోగ్యం అందులో కష్టం అందులో సుఖములందులో ఎప్పటికీ మీకు చేయి విడవగా మీకు లోబడి ప్రేమించి ఆదరించి కనపరిచి సన్మానించి మీకే బాధ్యత ఉందని నా జీవితకాలం అంతే మీ యొక్క నమ్మకంతో ఉందని నా జీవితంలో మేము తప్ప ఏ ఇతర దోషిని ఆశింపక మోహింపక మీ యొక్క నమ్మకంగా ఉందని ఆత్మ సంబంధమైన విషయంలో మీకు సాధ్యం సహకారంగా ఉందని అందం వరకు మీతో కలిసి నమ్మకమైన బాధ్యత ఉందని మనందరికీ తండ్రి అయిన దేవుని పరిశుద్ధులను ప్రభువైన యేసుక్రీస్తును పరిశుద్ధ సంఘం ఎదుటైనను దైవజనుల ఎదుటైనను మన ఇద్దరు తల్లిదండ్రుల ఎదుటైనను పెద్దల ఎదుటైనను నేడు నేను ప్రమాణం చేస్తున్నాను. దయచేసి ప్రమాణాన్ని నమ్మకించి మనం మీ భార్యగా స్వీకరించాము. మరొకసారి అందరికంటే చెప్పబడుతుంది. వరుడితో చక్కగా ప్రమాణం చేసింది నాన్న ఎప్పుడు ఇది మరణం వచ్చి ఇద్దరిని వేరు చేసినట్టు అనుకో. కలిపిన దేవుడు ఏదో కొన్ని వేరు చేసేటువంటి దేవుడే. అప్పటి వరకు ఈ ప్రమాణాన్ని నిలబెట్టుకోవాలి. అదే క్రైస్తవ జీవితం అంటే. పరపక్షం ముందు వాడు మరణం గురించి చెడు మాట ఏమి చెప్పాలనుకున్నట్లు పరపక్షం ఉంటుంది ప్రతి మనిషికి. ఇచ్చినటువంటి మాటలను ధిక్కరించినప్పుడు పరపక్షం ఇదిగో నీ గురించి చెడు మాట్లాడుతుంది. క్రైస్తవ ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి ఈరోజు కూడా ఒకరికొకరు చేసుకున్నటువంటి ప్రమాణాలతో ఈ నిబంధన బట్టి ఇదిగో దేవుని మహిమపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఈ నిబంధనకి గుర్తుగా బిడ్డలు ఏమైనా బంగారు ఆభరణాలు సిద్ధం చేసుకుంటే వాటిని వేదికపైకి తీసుకురావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాను. అదే ప్రకారం ఏమైనా దండలు ఏమైనా సిద్ధం చేసుకుంటే వాటిని కూడా వేదికపైకి తీసుకురావాల్సిందిగా నేను ప్రార్థన ఆహ్వానిస్తున్నాను. విడదీ
దయచేసి దండలుంటే వెరిఫై తీసుకోవాల్సిందిగా ప్రారంభమవుతున్నాం. వరుడు వధువు వారిరువురు తమకు సిద్ధపరచుకున్నటువంటి దండల్ని వెరిఫై తీసుకోవాల్సిందిగా ప్రారంభమవుతున్నాను. అలాగే మన మధ్యలోకి అతిథులు వచ్చినప్పుడు తెలియజేశారు. ఒక 5 నిమిషాలు ఊపినట్టే ఈ కార్యక్రమం ముగిసింది. దయచేసి వారి వరకు సిద్ధపరచుకున్నటువంటి సీట్లు కూర్చోవలసిందిగా ప్రారంభమవుతున్నాం. దయచేసి గమనించండి. క్రైస్తవ వివాహం జరిగింది. ఒక్కరు నిబంధన చేస్తున్నారు. వారిరువురు ఒకరితో ఒకరు సన్మానించడానికి గుర్తుగా ఇదిగో వారి చేతిలో ఉన్నాయి. మొట్టమొదటిగా పురుషులు తన భార్యను సన్మానించాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గట్టి అవసరాలను చెప్పబడుతున్నాను. దీని తర్వాత నా మధ్యలో ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి దైవజనుడు అలాగే ఎమ్మెల్యేలు రావాల్సిందిగా ప్రారంభిస్తున్నాము ఈ కార్యక్రమం. తదుపరి మొదలు కూడా మనల్ని ధర్మం చేస్తాను సంపాదించడంలో భరోసాలను చెప్పబడుతున్నాము. ఈ సమయంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వేదిక కావాల్సిందిగా ప్రారంభిస్తున్నాము. అలాగే దైవజనులు అందరూ ఆహ్వానించబడినటువంటి దైవజనులందరూ వేదిక కావాల్సిందిగా వారిని కూడా ప్రారంభిస్తున్నాము. Hãy subscribe cho kênh Ghiền Mì Gõ để không bỏ lỡ những video hấp dẫn.
తీసుకుంటే అన్ని ఎదుర్కోవాల్సిందిగా మేము ఆహ్వానిస్తున్నాము. అదే తల్లి కూర్చోండి. అవును దయచేసి గమనించండి. వారి వివాహం అయిన అనంతరం చాలా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అధికారులు నాయకులు ఉన్నారు, దేవస్థానం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన దైవం తండ్రి, ప్రేమ కలిగిన ఆయన బట్టి యవనస్తులైనటువంటి ప్రజలు ఇరువురికి క్రైస్తవ వివాహం జరిగించుకోవడానికి మా కొరకు చట్టంలో రాజ్యాంగంలోనైనా చట్టం చేసినందుకు నీకు కృతజ్ఞతలు. తండ్రి చిత్తమైతే నేటి నుండి వారి భార్య భర్తలుగా, నీ చిత్తమైతే నీతికి కావాలని వారికి సంతానాలను దయచేసి వేవేల తల్లిదండ్రులైనట్టుగా తండ్రి మీరు బిడ్డను దీవించున్నాయా. వారి తల్లిదండ్రులను బట్టి చేయించిన ప్రతి వారి బట్టి నీకు కృతజ్ఞతలు. అలాగే స్థానికంలో ఉన్నటువంటి నాయకులను బట్టి, అధికారులను బట్టి నీకు కృతజ్ఞతలు. బిడ్డల్ని దీవించడానికి వారు ఎంతో ఇష్టంతో ఆయన ఈ కార్యక్రమం ఇచ్చేసినట్టుగా తండ్రి వారందరిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తాం. ఈ ప్రార్థన నీకు క్రీస్తున్నాము వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. బాబాయ్ సరే దయచేసి గమనించండి. ఇంకొక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమం పూర్తిగా ముగిస్తూ ఉంది. వెళ్ళిపోవద్దు. అందరి వరకు భోజన పదార్థాలు సిద్ధపడుతున్నాయి. భోజన పదార్థాలకు ఇబ్బంది లేదు. అందరికీ వాళ్ళ గుడ్ న్యూస్ ఏంటంటే తుఫాను ప్రభావం తగ్గింది అనిపించింది. తుఫాను తన దిశను మార్చుకున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అందరూ ముందు చెప్పినట్టుగా తీవ్రత లేకుండా తుఫాను యొక్క తీవ్రత దాని ప్రభావం కూడా తగ్గిందని తెలియజేశారు. అంత ఆసక్తితో వివాహం చేసి మధుమంది వివాహ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి వారికి మరొకసారి కృతజ్ఞతలు. ఈ వివాహాన్ని ఇచ్చేసినటువంటి అధికారులకి, అనధికారులకి, అలాగే ప్రభుత్వానికి, ప్రతి వారికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. బిడ్డలతో వారికి తీసుకున్న తర్వాత దైవజనులు, ప్రతి వారు సువార్థికులు, దైవజనులు అందరూ కూడా వేదికపై కావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. అదే తీయమనే కారణమే క్యాకేసిన చూశాడు.
చేస్తున్నా ప్రేమతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి దైవజనులు అందరూ ఆహ్వానించబడిన దైవజనులు అందరూ అటు ఇటు ఇక్కడ విలాసింది సార్ రండి. చాలా అద్భుతంగా దైవజనులు ఉన్నారు, ఇంకా రావాల్సిన ప్రాంతంలో ఉన్నారు. చాలా దేవుని యొక్క మహాత్మను బట్టి ఈ వాతావరణ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా దేవుడు చూపించాడు, చక్కటి అవకాశం ఇచ్చాడు, దేవుడు చక్కటి భాగ్యాన్ని దయచేశాడు. నిన్నటి దాన్ని ఏదో వాళ్ళు ఎవరంటే ఒకవేళ వాతావరణం బాగాలేదంటే మీరు ఉంటున్నారు. నిజంగా మీరు ఏమనుకున్నారంటే ఒక 10 గంటలు అనుకున్నారు, కానీ సమయానికి ఇంతమంది వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే దేవుని యొక్క మహాకృప. దేవుడు కరుణించాడు, కాపాడాడు. బిడ్డలు పట్టుకొచ్చిన ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన దైవ తండ్రి, ప్రేమ కలిగిన నీ కృప బట్టి, నీ ప్రేమ బట్టి నేటి వరకు సజీవులుగా కాల్చి కాపాడి భద్రపరిచినప్పుడు నీ కృతజ్ఞతలు. అయినా వాతావరణ పరిస్థితులు తీవ్రమైనటువంటి తుఫాను ఉన్నప్పటికీ అయినా మహాత్మ అనేకుల యొక్క ప్రార్థన యొక్క ఫలితం, దైవజనుల యొక్క ప్రార్థన యొక్క ఫలితం, స్థానిక సంఘాల యొక్క ప్రార్థన యొక్క ఫలితం అయినా ఎప్పటి వరకు సజావుగా ఈ వివాహం జరిగించడం తండ్రి, మీరు కాంపౌండ్ అందించినందుకు నీకు కృతజ్ఞతలు. అయినా చెప్పినట్టు వైవాహిక జీవితంలో ఎలాంటి అరవైలు లేకుండా తండ్రి వారు మంచి దంపతులుగా, దేశానికి మంచి పౌరులు ఉత్పత్తి చేసే తల్లిదండ్రులుగా, ఆదర్శప్రాయమైనటువంటి దంపతులుగా తండ్రి సత్యములకు స్తంభాలపై తమ జీవితాన్ని కొనసాగించే కృపను ప్రసాదించండి. ఆయన యొక్క మహాకృప బట్టి నీటికి ఈ కాలంలో వారికి సంతాన ప్రాప్తి దయచేయండి. ఆయన వారి కుటుంబంతో, బిడ్డలతో, పిల్లల ద్వారా దీర్ఘంగా జీవించడానికి మీరు సహాయం అందించండి. పేదలుగా తండ్రి వారి పట్ల ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచనతో ఈ సంకల్ప ప్రకారంగా తమ జీవితాలను కొనసాగించే గొప్ప దయచేయండి. దైవజనులందరూ వేదికపై ఉండి ఆయన బిడ్డలకు తండ్రి వారికి జ్ఞాపకం చేసే గొప్పని తమ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని వచ్చిన ప్రతి వారిని సిద్ధపరచకుండా ఆహార పదార్థాలు బట్టి కూడా నీకు కృతజ్ఞతలు. ఎంతో కష్టపడి పండిస్తున్న రైతులను దీవించండి, వండిన వారిని వడ్డించే వారిని దీవించండి. వివాహ బిందు ఎలాంటి కొరత లేకుండా సర్వ సమృద్ధితో వివాహం యొక్క బిందుని ప్రతి వారు స్వీకరించి బిడ్డను దీవించి వెళ్ళడానికి మీరు సహాయం కలిగించగలని ఆయన ఈ ప్రార్థన మనములు మా ప్రభువును మా రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినయంతో వాడి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. అన్న పూర్వమే
దయచేసి గమనించండి. వివాహంకు నిర్వహించినటువంటి సాక్షులు వివాహం జరిగిన దానికి వారు సాక్షులుగా సమర్పించాలి. వరుడు వైపు నుంచి వరుడు వైపు నుంచి సాక్షులను రావాల్సిందిగా ప్రారంభంలో అందరి వరకు ఆహారం సిద్ధపరచబడ్డాయి. ఆకలితో ఉన్నవారు భుజించవలసిందిగా మరి కుటుంబాలు ఇరుపక్షాల కుటుంబాలు ప్రార్థిస్తున్నారు. భుజించి సంతోషంగా పిల్లలతో ఫోటో చేసుకుని మీరు క్షేమంగా ఇంటికి వెళ్ళాల్సిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ సమయంలో సాక్షులు దయచేసి గమనించండి. ఇంకా చాలా మంది ఉన్నారు మీటింగ్ లో. చాలా దయచేసినందుకు గ్రామంలో అభినందిస్తున్నాను. ఈ సమయంలో ఒక 30 నిమిషాలు దయచేసి గమనించండి. 30 నిమిషాలు ఒక సమయం రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. 2 నిమిషాలు గౌరవపడమని ప్రార్థన. సాక్షి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె సాక్షి అభివృద్ధి సాక్షి
చేసుకోండి. దయచేసి గమనించండి. దేవుని ప్రతి వరుడు వధువు వారిని కూడా క్రైస్తవ వివాహానికి ఒప్పుకుని ఒకరికొకరు ప్రమాణం చేసుకుని తమ అభిప్రాయం బహిరంగంగా తెలియజేసిన తర్వాత వారిరువురు ఒకరికొకరు చేసుకునే భ్రమను బట్టి నేటి నుండి వారిరువురిని భారీ భక్తులుగా ప్రకటిస్తున్నారు. దయచేసి స్థానంలో దగ్గర ఆమె చెప్పండి. దేవుడు చెప్పవలసిన వారిని ఏదో వేరు చేయకూడదు. మరోసారి చెప్పండి. లైవ్ తీసుకుంటుంది చూస్తా ఉండే పట్టిపోతాడు. ఫోన్ ఎవరిదా?
te unce, te unce. Okay.